నుంచి దైవదూతలను కూడా సృష్టించాడు అని, దాని తర్వాత దేవుడు మట్టిని తయారు చేసి మానవుడిని తయారు చేశాడు అని, అగ్నిని తయారు చేసి వాటి నుంచి జిన్నుల్ని తయారు చేశాడు అని, ఇలాంటి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఈమాన్ల విశ్వాసాలు అల్లాని విశ్వసించడం, తర్వాత అల్లా దైవదూతలను కూడా సృష్టించాడని నమ్మటం, తర్వాత దైవ గ్రంథాలు ఈ యొక్క మానవులకి దేవుడు జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం దైవ గ్రంథాలు దించాడు అని నమ్మటం, తర్వాత ప్రతి యుగంలో ప్రతి కాలంలో వారి వారి భాషల్లో జాతుల్లో నుంచి ప్రవక్తలను ఎన్నుకున్నాడని ప్రవక్తలు కూడా ఉన్నారని నమ్మటం, దాని తర్వాత ప్రళయ దినం తీర్పు దినం జడ్జిమెంట్ డే ఉంది, మనం చేసిన మంచి చెడు పాపపుణ్యాల హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా ఇస్తాడని నమ్మటం, దాని తర్వాత తక్దీర్ అంటే విధివ్రాత కూడా దేవుడి యొక్క తలరాత మన తలరాత కూడా దేవుడు రాసిపెట్టాడని నమ్మటం. ఈ యొక్క విషయాలపైన విశ్వాసం ఉంచడాన్ని ఈమాన్ అని అంటారు. అల్లాని నమ్మటం, దైవదూతలు, దైవ గ్రంథాలు, దైవ ప్రవక్తలు మరియు ప్రళయ దినం మరియు తక్దీర్ అంటే విధివ్రాతని వీటిని నమ్మటం, మరి ఇది ఈమాన్ల భాగం. ఇక తర్వాత ఇంకొక విషయం ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్. ఇది ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటే అల్లా మనల్ని చూస్తున్నాడు లేదా కనీసం అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే ఈ యొక్క విశ్వాసాన్ని ఈ యొక్క నమ్మకాన్ని పెట్టడాన్ని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. మనం అల్లాని చూస్తున్నాం లేదా అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే ఈ యొక్క నమ్మకాన్ని పెట్టడాన్ని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. మరి ఈ యొక్క ఆరాధనలు నోటితో మరి వీటిని నోటితో చెప్పడమే కాకుండా మనస్సుతో కూడా ఒప్పుకొని విశ్వసించి ఆచరించి పాటించడం అమలు చేయటం ఒక విశ్వాస యొక్క సరైన జీవన ఆరాధన పద్ధతి అని అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. మనం ఏ ఉద్దేశంతో అయితే ఏ పని చేస్తామో అటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తానని చెప్తూ ఉన్నాడు. ఒక పని ఏ ఉద్దేశంతో ఇస్లాంను ఉద్దేశించి అల్లాని మెప్పించాలనే ఉద్దేశంతో చేస్తే అది ఆ విధంగానే దాని యొక్క పుణ్యం లభిస్తుంది. లేదా ప్రాపంచిక లాభాల కోసం కనుక చేస్తే అది దాని యొక్క ఫలితం ప్రపంచపరంగానే దాని యొక్క ప్రతిఫలం అనేది లభిస్తుంది. పరలోకంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే దాని యొక్క ప్రతిఫలం యొక్క రిజల్ట్ కూడా ఆ విధంగానే లభిస్తుంది. ఇక ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా ఒక హదీస్ విషయం ఏమిటి అంటే నగ్న పాదాలు, నగ్న శరీరాలు గలవాళ్ళు మరియు మూగవారిని చెవిటి వారిని ఎవరైనా పాలకులుగా పొంది ఉంటే అటువంటి సమయం కనుక వస్తే ప్రళయ దినం దగ్గర పడింది అని మనం గుర్తుపెట్టుకోవాలి అని ప్రళయానికి సంబంధించినటువంటి ఒక సూచనని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది.